అందరికీ నమస్తే అండి. ఈరోజు చిన్నపిల్లల కోసం ఉగ్గు చేయడం ఎలాగో చెప్పాలి అనుకుంటున్నాను. బయట నుంచి తీసుకున్న సెర్లాక్ కంటే మనం ఇంట్లో చేసుకున్న సెర్లాక్ హెల్తీగా ఉంటుంది. నేను నా బాబు కోసం ఫస్ట్ నుంచి సెర్లాక్ ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను. బయటది కొంచెం కూడా అలవాటు చేయలేదు. సో మీరు కూడా ఇంట్లో చేసుకున్న ఫుడ్డే పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. దీనికోసం ముందుగా సగం గ్లాస్ పెసర్లు తీసుకోండి. తర్వాత పెసరపప్పు సగం గ్లాస్, ఆ తర్వాత శనగలు సగం గ్లాస్, శనగపప్పు సగం గ్లాస్, కొంచెం హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ కంటే ఇంకా తక్కువ ఉలవలు, మినపప్పు ఉంటే వేసుకోండి, నేను స్కిప్ చేశాను. 3 గ్లాసులు రైస్ వేసుకోండి. వేసుకొని కడిగి ఒక నైట్ 12 అవర్స్ నానబెట్టి తర్వాత 12 అవర్స్ తర్వాత ఇలా 12 అవర్స్ నానాలండి. 12 అవర్స్ నానిన తర్వాత ఎండపెట్టుకోవాలి. ఇలా పప్పులో ఎందుకు నానబెట్టుకోవాలి అంటే పప్పులో ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా తీసుకుంటే పప్పులో ఉన్న ఆయిల్ పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. ఇలా నానబెట్టుకొని ఉగ్గు చేసుకుంటే వాళ్ళకి ఇందులో ఉన్న ఆయిల్ పోతుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పప్పులు రైస్ ఏ రేషియోలో తీసుకోవాలి అనేది పిల్లల ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా బాబు 1.5 year పైన ఉన్నాడు కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పులు తీసుకున్నాను. కొత్తగా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళైతే 3 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పప్పు కాకుండా మీరు హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోండి. ఇలా ఒక డే ఎండబెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఎండిన తర్వాత వాటిని ఇనుప బాండీలో ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రై అయింది లేదో తెలుసుకోవాలంటే వాటి నుంచి మంచి స్మెల్ వస్తుంటుంది. అప్పుడు ఇవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు. చిన్నపిల్లలకి ఫుడ్ అల్యూమినియం పాత్రలో మాత్రం అస్సలు వండి పెట్టకూడదు. ఇనుప బాండీలో అయినా లేకుంటే స్టీల్ బాండీ అయినా మట్టి పాత్రల్లో అయినా వండి పెట్టాలి, కానీ అల్యూమినియం అసలు వాడకూడదు. ఆ తర్వాత ఒక 100 grams నేను జీడిపప్పు తీసుకున్నాను. ఈ జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని అలాగే 100 grams బాదం కూడా తీసుకున్నాను. బాదంలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. వీటిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. వీటిని కూడా దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రేషియో అయితే నేను 1.5 year తర్వాత పిల్లల కోసం. ఇంకా చిన్నపిల్లలు అయితే బాదాము, క్యాషూ నట్స్ చాలా తగ్గించేసుకోండి. నెక్స్ట్ నేను వాల్నట్స్ తీసుకున్నాను. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి చూడడానికి మెదడు షేప్లోనే కనిపిస్తాయండి. మెమరీ పవర్ని పెంచడానికి, నిద్రలేమికి, నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీంట్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. మనం బయట తీసుకున్న సెర్లాక్లో అన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి. ఇలా ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్ చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కంటే మనం ఇంట్లో సొంతంగా చేసుకొని పెడితే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది.
తర్వాత ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పు రైస్ వీటిని కూడా తీసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా రెండు మిక్సీ చేసుకున్నాం కదా, వీటిని కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. నెక్స్ట్ మా బాబు కోసం ఒగ్గు చేస్తున్నాను. దీనికోసం 2 స్పూన్ల పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ పోసి ఎయిర్ బబుల్స్ లేకుండా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 6 to 7 మినిట్స్ ఉడికించుకొని దించే ముందు కొంచెం నెయ్యి, పిల్లలకు డైజెస్ట్ అవ్వడం కోసం కొంచెం జీలకర్ర కానీ లేకపోతే వాము పొడి కానీ వేసుకుంటే వాళ్ళకి డైజెషన్ మంచిగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.